వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని బోగోల మండల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు ముద్దుబోయిన రఘు యాదవ్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై బోగోలు మండల టీడీపీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు ఆరోపణలు ఆయన ఖండించారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సుపరిపాలన అందించామని తెలిపారు. అయితే గత ప్రభుత్వంలో అరాచక పాలన సాగిందని మాలేపాటి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. డబ్బులు వచ్చే పనుల గురించి ఆలోచించడం తప్ప సొంత పార్టీ కోసం గురించి ఏ రోజు ఆలోచించని మాలేపాటి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి హితోపదేశాలు చేస్తుంటే నవ్వొస్తుందంటున్నారు. గ్రామ కంఠాన్ని ఎవరు స్వాహా చేశారు? CJF భూమి మీ తమ్ముడు పేరు మీద ఎలా వచ్చిందో వాటికి సమాధానం చెప్పగలవా అంటూ నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కాంట్రాక్ట్ దగ్గర కమిషన్లు తీసుకున్నారని మాట్లాడుతున్నారని, ఇప్పుడు కూడా అలాగే పనులు చేస్తున్నారని, వారి చేత కమిషన్ తీసుకుంటున్నట్లు చెప్పించగలవా అని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఒక్క పథకం కూడా ఇవ్వకుండా జనాల్లోకి వెళితే కొడతారని, వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడితే సురగానందం పొందుతున్నారని అన్నారు. మాలేపాటి తన స్థాయిని తెలుసుకొని విమర్శలు చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నేను ఒక పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. దానికి సమాధానంగా నిన్న బోగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, నేను అక్కడ మాట్లాడాను. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పే సత్తా మీకుంటే సమాధానం చెప్పాలా? ప్రెస్ మీట్లు, నేను పత్రికా మిత్రులను కూడా అడుగుతున్నా, ప్రెస్ మీట్లు పెట్టేది రాజకీయ పార్టీగా సిద్ధాంతపరమైన వాటి మీద చర్చించేదానికా, ప్రతి విమర్శలు చేసుకునేదానికా, లేక అసభ్యకరంగా తిట్టించేదానికా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, సమాజం అంతా చూస్తుంది, అది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాం, వాళ్ళ విధేయతకే వదిలేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న బీజేపీ నాగేశ్వరరావు కాదు, తెలుగుదేశం మండల కన్వీనర్ మాలపాటి నాగేశ్వరరావు చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ అమృత పథకం గురించి మాట్లాడాడు. దానికి మా సుందర రాజన్న చెప్పాడు కాబట్టి అరాచక పాలన గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ వైసీపీ గవర్నమెంట్లో అరాచక పాలన జరిగిందంట. ఆయన పాపం బజారుకి రానిలేదంట, ఆయన్ని పోలీస్ స్టేషన్కి పోనీలేదంట. బజారుకు వస్తే కేసు అంట, ఈదులోకి వస్తే కేసు అంట. ఈ ఈరుడి మీద, ఈ పోరాట యోధుడి మీద మీకు అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన ధర్నాలు, దాంకున్నాడు దొంగ మాదిరిగా. అతనికి కావాల్సింది ఏంటంటే, నీరు చెట్టు పథకం ఉందా, కూడికి తీత పనులు ఉన్నాయా, ఎక్కడ డబ్బులు వస్తాయి, దేంట్లో డబ్బులు వస్తాయి, అది తప్ప నువ్వు పార్టీ అభివృద్ధికి, పార్టీ శ్రేయస్కి ఏ రోజున పనిచేసావు నాగేశ్వరరావు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా MRO ఆఫీస్కి పోతే కుర్చీలు లేదంట. కుర్చీలు ఇవ్వకపోతే చెంచులక్ష్మపురంలో సబ్స్టేషన్ పక్కన పొలం, అది గ్రామకంఠం భూమి నీ పేరు మీద ఎట్లా రాపించుకున్నావయ్యా? కొత్తూరులో CJFS ల్యాండు నీ తమ్ముడు మాలపెట్టి సుబ్బారావు ఎట్టొచ్చిందయ్యా? పట్టాదారుడు వేరు, అందరికి మాత్రం ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు ఉన్నాయి, నీకు మాత్రం మాలపెట్టి సుబ్బారావు పేరు వచ్చింది. ఎవరు రాశారయ్యా? MRO ఆఫీస్కి పోతే, కుర్చీకి పోతేనే. నీ గురించి పుంకానాలుగా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. నువ్వు కూడా ఏదో ప్రెస్ ఉందని చెప్పి మీడియా ముందు మాట్లాడాలా, ఆ ఎమ్మెల్యే కాడ మార్కులు సంపాదించుకోవాలా. ఆ ఎమ్మెల్యే కాడ ఎవరికి ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు ఉన్నాయి. ఏదేదో మాట్లాడితే మార్కులు వస్తాయనుకుంటే కాదు. తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడాడు ఆయన. మా హయాంలో శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్లంట మా మాజీ శాసనసభ్యుల వారు కమిషన్ అడిగితే కమిషన్కి భయపడి పనిచేయలేదంట. మీకు దమ్ముంటే మీ దగ్గర నుంచి ఈరోజు నియోజకవర్గంలో మాట్లాడుతున్న అందరు నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ముంటే, మీకు అధికారం ఉంది, ఇప్పుడు అదే కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. ఒక్క కాంట్రాక్టర్ని తీసుకొచ్చి గతంలో వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మమ్మల్ని కమిషన్లు అడిగారు, అందుకొని ఈ పని చేయలేదు అని చెప్పగలరా? ఊరకనే నోరు ఉంది కదా అని చెప్పి ఏంటి మాట్లాడేసి ఎట్ట సరిపోతుంది. బియ్యం ఛానల్
నేను చూస్తూనే ఉన్నా, నేను పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. పాపం ఎన్నిసార్లు శిలాపలకాలు వేస్తారు, ఎన్నిసార్లు పుడికి చేస్తారు, ఎన్నిసార్లు దానికి టెంకాయ కొడతారు. నువ్వు చెప్పినటువంటి అభివృద్ధికి సహకరించినటువంటి వాళ్ళందరూ చూస్తూనే ఉన్నాం. ఏం చేసావు? అది అట్టాగే ఉంటే నీకు నీరు చెట్టు నిధులు వస్తాయి, పుడికి తీత పనులు వస్తాయి, ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకొక బ్రాంచ్ షాప్ పెట్టుకోవచ్చు, ఇంకొక సిమెంట్ అంగడి పెట్టుకోవచ్చు. ఇతోనే కదా నువ్వు ఇవన్నీ పెట్టిందే. ఇవి లేనప్పుడు లేవు కదా ఇవన్నీ. నీరు చెట్టు పనుల వల్లే కదా నువ్వు ఇల్లు కట్టడం కానీ, నువ్వు బ్రాంచ్ షాప్లో ఈరోజు బ్రాంచ్ షాప్ ఓనర్ అవ్వటం కానీ, నువ్వు సిమెంట్ కొట్టు పెట్టుకోవటం కానీ. బీజేపీ నాయకురావు ఒకసారి విమర్శ చేసేటప్పుడు అర్థం చేసుకొని మనం ఏంది, మన స్థాయి ఏంది గుర్తుపెట్టుకొని ప్రతాప్ రెడ్డిని నువ్వు అనేటువంటి బీజేపీ నాయకురావు, ప్రతాప్ రెడ్డి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? పోతే ఆయన చివరిగా పాపం ఒక హాస్యాస్పదమైన మాట మాట్లాడాడు. నవరత్నాలు సూపర్ 6. నవరత్నాలు ఏందా మీరు చేసింది? మేము సూపర్ 6 మీరు 4 సార్లు పెన్షన్ 3000 చేయగలిగితే మేము రావడంతో 4000 చేసాం, సిగ్గుందా అన్నాడు నాగేశ్వరరావు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మూమెంట్లో నవరత్నాలు ప్రకటించినప్పుడే చెప్పాడు ఏమని, దఫాల వారీగా పెన్షన్ పెంచుకుంటూ పోతూ నేను దిగిపోయే లోపల 5 సంవత్సరాల లోపల 3000 పెన్షన్ చేస్తానని చెప్పడం ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే చెప్పిన మాట ప్రకారం 3000 పెన్షన్ చేసిన మాట వాస్తవం. మీరు సూపర్ 6లో భాగంగా అనేక హామీలు ఇచ్చారు. సంవత్సరం పూర్తవుతుంది, ఏ హామీ పూర్తి చేశారు? దమ్మున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం లోపంలో రాసి పెట్టుకో నాగేశ్వరరావు, లేదా ఆఫీస్కి వెళ్ళి అధికారులు అడిగిస్తారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 30/5/2019 ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించాడు. వైఎస్ఆర్ రైతు భరోసా అక్టోబర్ 15, 2019. వైఎస్ఆర్ లానేస్తం డిసెంబర్ 2019. జగనన్న విద్యా దీవెన 2020 ఏప్రిల్ 28. జగనన్న అమ్మఒడి జనవరి 9, 2020. వైఎస్ఆర్ కాపు నేస్తం జూన్ 24, 2020. వైఎస్ఆర్ వాహన మిత్ర జూన్ 4, 2020. వైఎస్ఆర్ విద్యా కానుక ఆగస్టు 3, 2020. వైఎస్ఆర్ చేయూత 12 ఆగస్టు 2020. వైఎస్ఆర్ ఆసరా సెప్టెంబర్ 11, 2020. జగనన్న వసతి దీవెన ఆగస్టు 19, 2020. వైఎస్ఆర్ వాహన మిత్ర జూన్ 17, 2020. జగనన్న చేదోడు జూన్ 10, 2020. జగనన్న తోడు నవంబర్ 25, 2020. ఇవి కాకుండా జగనన్న